దేవుని నామమునకు వందనములు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయమును బట్టి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లిస్తుంటున్నాను. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా ఆత్మీయులైనటువంటి గాజీ మహమ్మద్ గారికి, వారి కుటుంబమునకును, మొరియా సంఘము యొక్క సేవకులకును, మరి సంఘం అంతటికీ కూడా మా యొక్క కుటుంబ తరఫునను, ఏదా మినిస్ట్రీస్ అంతటి తరఫున మా హృదయపూర్వకమైనటువంటి వందనములను నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోనికి వెళ్దాం. దేవుని స్తుతిద్దామమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సమయమును బట్టి మరి దేవునికి మరి ఒక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ దినమున మీ మధ్యలో మేమిరువురము కూడా నిలబడి దేవుని యొక్క వాక్యమును ప్రకటించుచున్నాము అని అంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప సత్యము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క శక్తి అని ప్రభు నామమున నేను ధైర్యముగా చెప్పగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు కల్వరి సిలువలో చనిపోయినాడని. ఆ యొక్క సిలువ మరణమును బట్టే మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా మన యొక్క పాపముల నుండి మనం విడిపింపబడినామని, మన పాపములను మనం ఒప్పుకుంటూ మరి మనము రక్షణ మార్గంలోనికి మనం వస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చినటువంటి మనమందరము కూడా ఆయన రక్తములో మనము కడగబడతా ఉన్నాం. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగుమని అడుగుతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డము ద్వారా ప్రతి పాపము నుండి మనం విడిపించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రక్తము యొక్క పని ఏ విధముగా ఉంటా ఉంది, ఈ రక్తము యొక్క శక్తి ఏ విధముగా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏ కార్యములను చేస్తూ ఉంది అనేటటువంటి ఒక గొప్ప సత్యమును మనము తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి ఈ రాత్రి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2013 సంవత్సరము రాత్రికాల సమయమున దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయన నాతో అదేవిధంగా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పినాడంటే, గుడ్ ఫ్రైడే దినమును అందరూ కూడా ఆచారంగా చేస్తూ ఉంటున్నారు, కానీ నీవు సిల్వ శక్తి, సిల్వ విజయము అనే అంశం మీద నువ్వు బోధించాలి, నువ్వు బోధించగలవు అని దేవుడు చెప్పినాడు. ఆ దినము నుంచి మరి ఈ దినము వరకు కూడా దేవుని యొక్క చిత్తమునకు నేను లోబడుతూ మరి సిల్వ యొక్క శక్తిని నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. మా పరిచర్య ఎంతో భారముతో ఈ యొక్క సిల్వ యొక్క శక్తిని ప్రకటిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఇంతకుముందు మీరు విన్నటువంటి సాక్ష్యము కేవలము ఒక 5 పైసలంత మాత్రమే మీరు విని ఉన్నారు. మరి భయంకరమైనటువంటి జీవితము నా భర్తది, చాలా భయంకరమైనటువంటి జీవితము, చాలా వేదన దుఃఖమును 9.5 సంవత్సరములు నేను అనుభవిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు తన యొక్క సిల్వ శక్తి ద్వారా ఎప్పుడైతే నా పాపములను నేను ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడినానో నా జీవితము పూర్తిగా మార్చబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సిల్వ యొక్క శక్తి అయితే, ఏ రక్తమైతే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సాక్షులుగా మమ్మల్ని నిలువబెట్టినదో అట్టి పరిశుద్ధ కల్వరి సిల్వ రక్తము ఈ రాత్రికాల సమయమున మన మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి జీవితాన్ని దేవునికి మహిమకరంగా మార్చబోతా ఉందని ప్రభు నామమున విశ్వసిస్తూ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, అమ్మ నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. ఎవరు? పరలోక రాజ్యంలో ఒక మంచి పాట ఇక్కడ వాడుతూ ఉంటున్నారు. చూడండి జాగ్రత్త, మన వాక్యంలో మనము చూస్తే ఆ పెద్దలు నీవు ఆ పాత్రల పరిశుద్ధ ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు ఈ గ్రంథము తీసుకొని దాని యొక్క ముద్రను విప్పుటకు యోగ్యుడవు అనేటటువంటి మాటను మనము చూస్తూ క్రిందికి మనం చూస్తూ ఉంటే, భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు ఒక పాట పాడబడతా ఉంది. పరలోకమందు ఒక పాట పాడబడతా ఉంది. ఆ పాట దేని గురించి పాడుతూ ఉంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి ఒక పాట పాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తము చేత మనుషులను ఏం చేస్తాడంట? కొన్నాడు అంటే ఇక్కడ చూడండి, మనలను ఆయన కొన్నటువంటి ఆయన మనలను పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, దరిద్రము నుండి, చెడుతనము నుంచి, సాతాను యొక్క బంధకముల నుండి, మరి నరకము నుండి ఆయన మనలను విమోచించినాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విమోచన అనగా మనము విడిపించబడినాము అని అర్థం. విమోచన అనగా మనము విడిపించబడినాము అని అర్థము. చూడండి, విమోచించినటువంటి యేసయ్య ఏం చెప్తా ఉంటున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడిన మనము తండ్రి యొక్క సన్నిధికి చేరుటకు మనము అర్హతను మనము సంపాదించుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడతా ఉంటున్నాము. దేవుని యొక్క అద్భుత కార్యములను మనం అనుభవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఇక్కడ మన జీవితంలో అపవాదిని మనము జయించాలి అని అంటే, సాతాను అంటే ఎంతమందికి భయం అమ్మా? సాతాను అంటే ఎంతమందికి భయం? ఎవరికి కూడా భయం లేదా? భయం ఉందా లేదా అమ్మా? మనం ఏం చేస్తూ ఉంటాం? అపవాది శోధన మనకు కలుగుతూ ఉంటుంది అనగానే విశ్వాసులతో, సేవకులతో మన యొక్క పరిస్థితిని మనం పంచుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన, ఉపవాసాలను మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము అపవాదిని జయించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, మరి వారి యొక్క సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, మరి మన యొక్క సాక్ష్యము ద్వారా అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము సాతానును మనము జయించగలము అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేని బట్టి సాతాను జయిస్తామట? యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి, మనం చెప్పేటటువంటి సాక్ష్యమును బట్టి ఎవరిని జయిస్తామట? మనము సాతానును మనము జయిస్తాము అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును ప్రకటిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తిని, పరిశుద్ధతను వారు గ్రహిస్తారో, వారు మాత్రమే యేసు నామమున జయించగలరు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, వాక్యం ద్వారా మనం కలిగినటువంటి సాక్ష్యమును బట్టి అపవాదిని మనము జయించగలమని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. దావీదు కీర్తన 91వ కీర్తనలో మనము చూస్తే, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, చూడండి, ఇక్కడ ఎప్పుడు మనము యేసు రక్తంలో మనం కడగబడతా ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తము మన పాపములను కడుగుతూ ఉంది. యేసు రక్తములో మన పాపములను మనం ఒప్పుకొని యేసు రక్తము ద్వారా మనం కడగబడ్డమును బట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు. అమ్మ, దయచేసి చిన్నపిల్లలు మీరు కూర్చుండమ్మా. దేవుని సన్నిధికి ఆటంకకరముగా ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. యేసు రక్తములో మనం కడగబడతా ఉన్నప్పుడు, ఏ రక్తములో? యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడతా ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగాను ఒక కోటగా ఆయన మనకుంటా ఉన్నాడు.
ఆ కోటను దాటి ఇప్పుడు మనం వస్తూ ఉంటే ప్రయాణంలో మనము అక్కడక్కడ కొన్ని కోటలను చూస్తూ ఉంటాం. చూస్తున్నారమ్మా కోటలు ఎప్పుడన్నా మీరు కదా? కోట అంటే దేవుడు మనకు అటువంటి కోటగా ఉండి శత్రువు మన దగ్గరికి రాకుండా, శత్రువు మన పైన జయము పొందకుండా మనకు ఆయన కోటగా ఉండి ఆయన మనలను కాపాడేటటువంటి గొప్ప దేవుడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు. మనం ఏం చెప్తా ఉన్నామంటే, నేను యేసు ప్రభు యొక్క రక్తము కింద ఉన్నాను, నేను యేసు ప్రభు యొక్క రక్తము కింద ఉన్నాను కాబట్టి అపవాదికి నన్ను ముట్టేటటువంటి శక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నామమున పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా మనము విమోచించబడినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము కూడా ఈ రాత్రి మనం విశ్వసించాలి, మనము విడిపించబడినటువంటి వారము, మనం విడిపించబడినాము. వ్యాధి, బాధ, రోగము, దారిద్రత, సాతాను యొక్క క్రియలు, చెడుతనం అంతటి కూడా మనం విడిపించబడినాము. దేనికి కూడా మన మీద అధికారము లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చూడండమ్మా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది రక్షించబడిన వారు ఇక్కడ ఉన్నారమ్మా? ఎంతమంది యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తున్న వారందరం చేతులెత్తుదాం. దేవునికి స్తోత్రం. పెద్దగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ దేని ద్వారా మనం విమోచించబడినామట? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడినాం. చూడండి, నేను నా తల్లిదండ్రులకు ఒకతే కుమార్తెను. చిన్నప్పటి నుండి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. పెరుగుతున్నాను, పెద్దగా అవుతా ఉన్నాను. నా ఇంటర్మీడియట్లో నేను యూత్ సెక్రటరీగా సిఎస్ఐ చర్చ్ దుద్దిగామలో నేను యూత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని యందు భయము, భక్తి ఉన్నది, దేవుడు అంటే ఇష్టముగా ఉన్నది. కానీ నాకు ఏమి తెలియదు అని అంటే, జాగ్రత్తగా గమనించండి, సంపూర్ణమైన తప్పులు చేయడం తెలుసు కానీ రక్షణ అంటే తెలియదు. రక్షణ గురించి ఎవరు బోధించలేదు. అంటే అప్పుడు ఆ జ్ఞానము లేదు. ఎప్పుడైతే నేను నా భర్తను వివాహం చేసుకున్నానో, నేను ఎందుకు వివాహం చేసుకున్నాను? నా భర్త భయంకరమైనటువంటి, మరి అందరూ కూడా రౌడీ గుండా అని చెప్పి అందరూ భయపడతా ఉన్నారు. హత్యలు చేస్తాడని, చేతులు నరికినాడని, మరి రకరకాలుగా ఆయన గురించి చెప్పుకుంటూ లారీ కాలబెడతా ఉంటున్నాడని. పోచంపాడు వారంటే మా ప్రాంతం అంతా కూడా ఒక హడల్. హాస్పిటల్కి పోచంపాడు నుండి పేషెంట్స్ వచ్చినారు అని అంటే సామాన్యంగా తిట్టుకునేవారు కాదు నర్సమ్మలు. ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉండేటటువంటివి. ఆ పరిస్థితులలో నేను అనుకునేదాన్ని, నా జీవితంలో ఒక్క ఆత్మనైనా రక్షించాలి అనేటటువంటి ఒక తపన నాకు ఉండేది. ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి. ఆ క్రమములో నేను దేవుని గురించి చెప్పడము, వివాహము చేసుకోవడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుళ్ళారా. కానీ ఒక్క బిడ్డగా ఒక అన్యుని వివాహము చేసుకోవడము దేవుని దృష్టిలో మరి ఇప్పుడు ఏమనుకుంటామంటే దేవుని ప్రణాళికనేమో దేవుడు ఆ రీతిగా పట్టుకొచ్చినాడు అని అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, అమ్మా ఏం చెప్తా ఉంది? అన్యులతో వివాహము చేసుకొనకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఈ తప్పును నేను ఏం చేస్తున్నానంటే, దేవుని సన్నిధానంలో నేను ఒప్పుకున్నాను. ప్రభువా, నీకు విరోధముగా, నా తల్లిదండ్రులకు విరోధముగా, పరలోక రాజ్యములకు విరోధముగా, సంఘ సమాజములకు విరోధముగా నేను చేసినటువంటి నా తప్పును నీవు క్షమించుమని అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే యేసు రక్తంలో నేను కడగబడి ఎప్పుడైతే మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నానో, చిన్నప్పుడు చిలకరింపు బాప్తిస్మం తల్లిదండ్రులు ఇప్పించినారు. తర్వాత నేను ఎప్పుడైతే నీటి బాప్తిస్మం నేను తీసుకొని ఉన్నానో, చూడండి, దేవుడు నన్ను గొప్పగా అభిషేకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆయన సొత్తుగా నేను మార్చబడినాను. యేసు రక్తంలో కడగబడ్డము ద్వారా నేను ఆయన సొత్తుగా మార్చబడ్డాను. ఆయన చెప్తా ఉంటున్నాడు, భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విడిపించి ఉన్నాను.
ఎక్కడి నుండి దేవుడు విడిపించినాడు? పాపము నుండి, శాపము నుండి. పాపము ద్వారా కలిగినటువంటి నా భర్తను నేను వివాహము చేసుకోవడము ద్వారా కలుగుతున్నటువంటి అనేక బాధలను బట్టి చూడండి, కులము కాని అమ్మాయిని చేసుకున్నావు అనేటటువంటి భయంకరమైన నింద, అవమానం నుంచి. అప్పటి వరకు మాకు మిషన్ కాంపౌండ్లో కులము కానీ అట్లాంటివి ఏవి కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు ఉండేటివి మిషన్ హాస్పిటల్సే కాబట్టి, ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ ఆ దినాలలో లేవు కాబట్టి, కులము మతము లేకుండా అందరూ కూడా హాస్పిటల్స్కి వచ్చేటటువంటి వారు కాబట్టి, ఏ భేదము లేకుండా మేము ఉండేటటువంటి వారము. వారు నన్ను తక్కువగా చూడడము, నా భర్త కేవలం నిద్రపోయినప్పుడు మాత్రమే తాగకుండా ఉండేటటువంటి వాడు. భయంకరంగా తాగి కొట్టడము, బయట గొడవలు చేసి వచ్చడము. రాత్రి ఇంటికి వచ్చే లోపల షర్ట్ మీద అంతా, డోర్ తెరిచేదాన్ని రాత్రి 2 గంటలకు తెరిచే లోపల షర్ట్ మీద అంతా కూడా రక్తం ఉండేటటువంటిది. ప్రియమైనటువంటి దేవులారా, ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఒలకబోసేసి తాగడానికి నీళ్లు తీసుకురమ్మనేటటువంటి వాడు. నానా రకమైనటువంటి భయంకరమైనటువంటి వేదన. వాక్యం చెప్తా ఉంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఏమన్నారు దేవుడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నీకు విడుదల. ఎక్కడి నుండి విడుదల? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా నా కలలో కూడా నేను ఊహించలేదు, కానీ నాకు ఒక దర్శనం ఉండేది. ఎప్పుడు కూడా నేను ఏమనుకునేదానంటే, వివాహము కాకముందు నుంచి కూడా నా భర్తను చూసినప్పుడు ఈయన తప్పకుండా స్టేజ్ మీద వాక్యం చెప్తాడు, నేను తప్పకుండా, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి మా ఇంట్లో చాలా కెమెరాస్ ఉండేటటువంటివి. నేను అనుకుంటాను, నా కెమెరాతో నేను తప్పకుండా స్నాప్ తీసుకుంటాను అని ఒక ఇమాజినేషన్, ఒక ఊహలో నేను ఆయన కొరకు ఒక దర్శనమును ముందట పెట్టుకొని నేను ప్రార్థన చేసేటటువంటి దాన్ని. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవులారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యేసు రక్తంలో మనం కడగబడతా ఉన్నామో, ప్రతి సమస్య నుండి మనం విడిపించబడుతున్నాము అనే సత్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి దినమున. యేసు రక్తము లేనిది ఏ సమస్య నుండి కూడా మనం విడిపించబడలేము. ఇది మీరు నమ్మాలి. యేసయ్యను ఏ విధంగా నమ్ముతా ఉంటున్నారో, దేవుని మనం ఒక్కొక్క రకంగా నమ్ముతా ఉన్నాం. పాప క్షమాపణ కొరకు కొందరము, రోగములు తక్కువ కావడానికి కొందరము, ఉద్యోగము రావడానికి కొందరము, నానా రకాలుగా మనం నమ్ముకొని యేసు ప్రభుని నమ్ముతూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం. కానీ ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదనగా, యేసు ప్రభు యొక్క రక్తము అద్భుతములు చేయును. ఆ యేసు రక్తము ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయును. యేసు రక్తము మన ప్రతి బంధకముల నుండి మనకు విడుదల కలగజేస్తూ ఉందని మనం నమ్మాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఎవరి చేతిలో నుండి అటమ్మా? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ రాత్రి ఎవరైతే ఆశతో ఇక్కడికి వచ్చినారో, ఎవరైతే ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చినారో, దుష్టు నుండి విడిపించబడాలని, బలాత్కారుల యొక్క చేతిలో నుండి విడిపించబడాలని ఎవరైతే ఇక్కడికి వచ్చినారో, వారందరికీ కూడా ఒక శుభవార్త ఏమిటనగా, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఎటువంటి శోధన అయినప్పటికీ, ఎటువంటి కష్టం అయినప్పటికీ, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఈ రాత్రి నేను నిన్ను విమోచించదను, ఈ రాత్రి నేను నిన్ను విడిపించదను, ప్రతి బంధకముల నుండి నేను నీకు విడుదలను కలగజేస్తదను ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బికాస్ వి రిడీమ్డ్, మనం విడిపించబడినాము. ఆయన యొక్క పరిశుద్ధ కల్వరి సిల్వ రక్తము ద్వారా మనం విడిపించబడినాము. మన కొరకు సిల్వలో వెల చెల్లించబడినది మనము ఆయన యొక్క సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకున్నామో, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీవు విడిపించబడినావు అని. ఏం చెప్తా ఉన్నాడమ్మా? నీవు విడిపించబడినావు, నీకు విడుదల. ఏ సమస్యలో నీవు ఉన్నావో ఆ సమస్య నుంచి నీకేమిచ్చినాడు దేవుడు? విడుదల. ఏమిచ్చినాడు? విడుదల. నమ్మాలి ఈ రాత్రి. ఎంతమంది బంధకములతో ఉండి ఇక్కడికి వచ్చినారమ్మా? మీ చేతులు పైకెత్తండి. సమస్యలు, శోధనలు, సాతాను యొక్క బంధకములు, మారు మనసు లేనటువంటి నీ కుటుంబకుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నామో, అమ్మా మన చేతులు పైకెత్తుదాం. ఎవరైతే బంధకములలో ఉన్నారో, నిజముగా దేవుని యొక్క సహాయమును కోరి ఎవరైతే ఇక్కడికి వచ్చినారో, మన చేతులు పైకెద్దాం. సిగ్గుపడొద్దమ్మా, సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తా ఉన్నాను.
అమ్మ ఇక్కడ ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు, విమోచిస్తాను అని చెప్తా ఉంటున్నాడు. అమ్మ దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ఆ కార్యము చేయబోతా ఉంటున్నది. ఇక్కడ హోషియా గ్రంథములో ఇంకొక మాట చూద్దాం మనము. దేవుడు దేని నుండి మనల్ని విమోచించబోతా ఉంటున్నాడు. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, పశ్చాత్తాపము నాకు పుట్టదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేని నుండి ఆయన మనల్ని విడిపిస్తాడటంటే, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఎక్కడి నుండి అంటమ్మా, పాతాళ వశములో నుండి, అనగా యేసు రక్తము మనలను మరణము నుండి విడిపిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రక్తము దేని నుండి విడిపిస్తూ ఉంది, మనలను మరణము నుండి, పాతాళము నుండి ఆయన యొక్క రక్తము మనల్ని విడిపిస్తూ ఉంటుంది. పాతాళము నుండి చూడండి ఎట్లా విడిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడతా ఉంటున్నామంటే మన శరీరం మరణిస్తూ ఉంది, కానీ మన ఆత్మకి ఏమున్నదమ్మా, అమ్మా ఏమున్నది, నిత్య జీవం ఉన్నది. ఆత్మ ఎప్పటికీ జీవించేదిగా ఉంది. అంటే ఇక్కడ దేవుడు మనల్ని దేనిలో నుండి, పాతాళములో నుండి మనల్ని ఆయన విడిపించేటటువంటి గొప్ప దేవుడు అయి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనము దేనిని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు యొక్క రక్తమును మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు పైకెత్తుదాం. దేవునికి స్తోత్రం. మనము చనిపోయిన తర్వాత సమాధిలోనికి వెళ్తాము, కానీ అక్కడ మనము ఉండము, మనము లేపబడతాము అనేది సత్యము. సిలువ యొక్క శక్తి ద్వారా మనం ఏమవుతా ఉన్నాం, సిలువలో కార్చబడినటువంటి రక్తము ద్వారా ఆ సమాధిలో నుండి మనం ఏం కాబోతా ఉన్నాం, మనము లేపబడబోతా ఉంటున్నాం. ఆ సమాధిలో మనము ఎప్పటికీ ఉండము అనేటటువంటి మాట తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తం ఏం చేస్తూ ఉంది, మరణం యొక్క శక్తిని లయపరుస్తూ ఉంది. మరణం యొక్క శక్తిని ఏం చేస్తూ ఉంది, లయపరుస్తూ ఉంది, లయపరుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఇక్కడ వాక్యంలో చూస్తే, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతుము, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ జయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా. దేవుడు మన తలంపులను మార్చగలడు. దేవుడు మన యొక్క తలంపులను మార్చగలడు. దేవుడు మన హృదయ ఆలోచనలను మార్చగలడు. దేవుడు మన యొక్క మనస్సాక్షిని ఆయన శుద్ధీకరించగలడు అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఏ విధంగా కలుగుతూ ఉంటుందంటే, అమ్మ మన లోపల నిజమైనటువంటి పశ్చాత్తాపము వచ్చినప్పుడు, నిజమైనటువంటి పశ్చాత్తాపమును మనము కలిగి ఉంటా ఉన్నప్పుడు కొన్ని రోజులకు శరీరము మట్టి కాబోతా ఉంది. ఏం కాబోతా ఉంది, శరీరము మట్టి కాబోతా ఉంది. జాగ్రత్తగా వినండి అమ్మా, మన శరీరము ఏమి కాబోతా ఉంది, మట్టి కాబోతా ఉంది. ఎత్తబడేటటువంటి సమయము ఎంతో దూరములో లేదు. దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉందని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క రాకడ ఎట్లా ఉందంటమ్మా, చాలా సమీపముగా ఉంది. ఏమా చూడండి, యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే మనలను మధ్యాకాశంలోనికి తీసుకొని పోబోతా ఉంది. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మనల్ని ఎక్కడికి తీసుకుపోతా ఉంది, మధ్యాకాశంలోనికి. ఆయనను ఎదుర్కోవటానికి యేసు రక్తంలో ఎవరమైతే కడగబడతా ఉన్నామో, యేసు ప్రభు యొక్క రక్తంలో ఎవరమైతే శుద్ధీకరించబడతా ఉన్నామో, యేసయ్యను మధ్యాకాశంలోనికి కలుసుకోవటానికి మనమందరము కూడా వెళ్ళబోతా ఉన్నాం. యేసు రక్తంలో గనక మనం కడగబడకపోతే, యేసు రక్తము గనక మన మీద లేకపోతే, యేసు రక్తము ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడకపోతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నిర్జీవమైనటువంటి క్రియలను గనక మనము విడిచిపెట్టకుండా ఉంటే అది వ్యర్థమని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నిజమైనటువంటి క్రైస్తవునిగా, ఒక నిజమైనటువంటి క్రైస్తవురాలిగా ఈ లోకంలో మనము జీవిస్తున్నాము అనంటే యేసు ప్రభు యొక్క రక్తము మన మీద ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు మీ చేయి పైకి చెప్పండి, నేను యేసు నామమున, యేసు రక్తము ద్వారా విమోచించబడినాను. నేను యేసు రక్తము క్రింద ఉన్నాను. నేను యేసు రక్తం కింద ఉన్నాను. యేసు రక్తము
నన్ను విడిపించును, నన్ను విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, సిలువలో నీవు నా కొరకు కార్చినటువంటి రక్తమును బట్టి నీకు నా వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు యొక్క రక్తము మనలను ప్రతి విధమైనటువంటి డిప్రెషన్ నుంచి, ప్రతి విధమైనటువంటి డిప్రెషన్ నుండి, సాతాను యొక్క క్రియల నుండి, ప్రతి విధమైన డిప్రెషన్ నుండి, సాతాను యొక్క క్రియలన్నిటి నుంచి, సమస్తమైనటువంటి వ్యతిరేకత నుంచి, ప్రతి బంధకముల నుండి, ప్రతి విధమైనటువంటి మాంత్రిక క్రియల నుండి మనల్ని ఏం చేస్తూ ఉంది? విడిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? విడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యొక్క రక్తం, యేసయ్య నీ రక్తము నా మీద ఉంచు ప్రభు అనగానే యేసయ్య తన రక్తాన్ని మన మీద ఉంచుతున్నాడు. మనం చూడడం లేదు, కానీ విశ్వాసము చేత ప్రభు నీ రక్తమును నా మీద ఉంచుమని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను నిన్ను ముట్టుకోడు, సాతాను నిన్ను ముట్టుకోడు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. మేము విడుదల కోరకనటువంటి అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మాంత్రిక క్రియల చేత బంధింపబడి బాధపడుతున్నటువంటి వారు చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు. అప్పుడు అపవాది అంటాడు, ఆ ఇంటిలోనికి మళ్ళీ పోతావా అంటే, నేను పోను, ఆ ఇంటి చుట్టూ రక్తం ఉన్నది కదా. ఆ ఇంటి చుట్టూ ఏమున్నది? రక్తం ఉంది. ఏసే రక్తం వేసినావు కదా, మరి ఆ రక్తము దాటి నేను లోపలికి వెళ్ళలేను అని వాడు ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ చీకటి సాతాను శక్తి మాట్లాడుతూ అంటా ఉంది, యేసు రక్తము దాటి నేను వెళ్ళలేను. అమ్మా, ఎప్పుడైతే యేసు రక్తము మన మీద ఉంటా ఉందో, యేసు ప్రభు యొక్క రక్తము నీ ఇంటి మీద ఉంటుందో, యేసు ప్రభు యొక్క రక్తము నీ పిల్లల మీద ఉంటుందో, యేసు ప్రభు యొక్క రక్తము నీ ఆదాయం మీద ఉంటుందో, అపవాది నిన్ను ముట్టడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది యేసే తండ్రితో ఏమంటున్నాడు? పరలోక రాజ్యంలో నువ్వు యోబుకును అతనికి కలిగిన దానికి అంతటికి కూడా ఏం వేసినావు? కంచె వేసినావు కదా. ఏం వేయబడ్డది? యోబుకు కలిగిన సమస్తం చుట్టూ కంచె. ఈ రాత్రి నీ ఇంటికి ఆ కంచె ఉన్నదా? ఈ రాత్రి నీ ఇంటికి ఆ కంచె ఉన్నదా? నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆదాయం మీద యేసు ప్రభు యొక్క రక్తం ఉన్నదా? ఆ రక్తము లేకుండా ఉండబట్టి నీ డబ్బంతా కూడా వడ్డీలకు కడతా ఉన్నావేమో, లేదా ఒకటి అనుకుంటే ఒకటవుతూ నీ డబ్బంతా కూడా వ్యర్థమైపోతా ఉందేమో. యేసు ప్రభు యొక్క రక్తము నీ మీద లేకుండా ఉండడం బట్టి నీకు అపవిత్రమైన ఆలోచనలు కలుగుతూ ఉంటున్నాయేమో. యేసు రక్తము నీ ఇంటి మీద నీ మీద లేకుండా ఉండడం బట్టి సాతానుడు వచ్చి శోధిస్తూ ఉంటున్నాడేమో. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ రాత్రి మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆత్మీయంగా మనం ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే మన జీవితముల మీద అధికారం ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి మన జీవితముల మీద అధికారం ఉన్నది. ప్రతి సమస్య మీద ఆయన అధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరగరా? అమ్మా, వాక్యం ఏం చెప్తా ఉంది? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనికి మిమ్ము దాసులుగా అప్పగించుకొందురో. ఎంతమంది సెల్ ఫోన్స్ చూస్తారమ్మా? దేవునికి అబద్ధం ఆడదు, దేవుని సన్నిధిలో కదా చూస్తాం. అందులో మన అవసరత నిమిత్తమే వాడుతున్నామా, లేక ఇంకా ఎక్కువగా వాడుతున్నామా? అమ్మా, ఎక్కువగా వాడుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, దాంట్లో మనం ఏం చూస్తూ ఉన్నాం? సినిమాలు చూస్తుండొచ్చు కదా, మాటికి బట్టలు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా మనం దాంట్లో చూడరానటువంటివే మనం చూస్తున్నాం. అవునా కదా? సత్యం చెప్తారా లేదా? చూడరానివి చూస్తున్నాం. అంటే చూడరానివి చూస్తున్నాము అంటే దానికి మనం ఏమైనామట? దాసులముగా అయినాం. దానికి మనం లోబడతా ఉంటున్నాం. లోబట్టకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, మన కండ్లను, మన తలంపులను, మన హృదయాన్ని, మన సమయం అంతటి కూడా దానికి మనం అప్పగించుకుంటున్నామంటే దానికి మనం ఏమవుతా ఉన్నాం? మనము బానిసలముగా అవుతా ఉంటున్నాం. అది చావు నిమిత్తముగా అనే మాట చూసిన, అది చావు నిమిత్తముగా, పాపమునకే కానీ
నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? అది మంచికి లోబడితే మంచికి, చెడుకు లోబడితే చెడుకు. అమ్మా, ఇప్పుడు మీ శరీర అవయవములను మీరు మంచి కొరకు అప్పగించుకుంటున్నారా, చెడు కొరకు అప్పగించుకుంటున్నారా? మీ కళ్ళు కావచ్చు, మీ చెవులు కావచ్చు, మీ చేతులు, మన హృదయము, చెప్పండి, దేనికి మనం అప్పగించుకుంటా ఉన్నాం? అమ్మా, చెడు కొరకు కదా. యవన బిడ్డలు సత్యం చెప్తా, దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మరి ఈ దినమున దాని నుండి మనం బయటకు రావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నీతికి దాసులుగా ఉండటానికి క్రైస్తవులముగా, క్రైస్తవురాలుగా పిలువబడుతున్నటువంటి మనము, సజీవమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము, మనకేం జరుగుతూ ఉంది? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేనికి మిమ్మును మీరు అప్పగించుకుంటా ఉన్నారో దానికి మీరు దాసులు అవుతా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, దాని నుండి మనం విడుదల పొందుకోవటానికే మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువ మీద ఆయన చనిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రతి బలహీనత నుండి ఈ రాత్రి నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి చెడు నుండి నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అమ్మా, సమాధికి వెళ్ళినటువంటి ఆ శరీరము చూడండి, ఆ సమాధిలోనే ఉండకుండా పాతాళమునకు నీ ఆత్మ పోకుండా నిత్య జీవము వైపు నీ ఆత్మ వెళ్ళాలి అనంటే ఈ దినమున నువ్వు దేవునితో సమాధాన పడాలని చెప్పి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తన 107వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, చూడండి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీ నిజముగా విమోచించబడినాము? ఇప్పుడు చెప్పినాం కదా, అందరం యేసయ్యను నమ్ముకున్నామని. మీరే చెప్పినారా లేదా? చెప్పినారు. విమోచింపబడినామంటే పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, చెడుతనం అంతటి నుంచి. మరి మన చెడుతనం నుండి నిజంగా బయటకు వచ్చినామా లేదా? అమ్మా, ఇప్పుడు సెల్ ఫోన్స్కి మనం అడిక్ట్ అయి ఉన్నామంటే చెడుతనం మనలో ఎక్కడో ఒక దగ్గర దాగి ఉన్నట్టే. దాని నుండి బయటకు రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అనంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. అమ్మ చూడండి, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధాన పరచుకోనాలని తండ్రికి ఇష్టమైనది. దేని ద్వారా? సిలువ రక్తము చేత. దేని ద్వారా? సిలువ రక్తము చేత. యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనం అందరం ఎవరితో సమాధాన పరచబడినామమ్మా? ఎవరితో? తండ్రితో. చెప్పండి, ఎవరితో సమాధాన పరచబడినాం? తండ్రితో మనము సమాధానపరచబడినాము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను తండ్రితో సమాధాన పరుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను పాపముల నుండి కడిగి పరిశుద్ధపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలో ఉన్నటువంటి పాప బీజమును పూర్తిగా తొలగిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తూ అన్ని విషయాలలో కూడా మనల్ని సరిచేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి విధమైన సాతాను యొక్క బంధకములన్నిటిలో నుంచి కూడా మనకు విడుదలను కలుగజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. మనందరికీ కూడా దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడము ద్వారా మనమందరము కూడా ఆయన పిల్లలముగా మనం మార్చబడతా ఉంటున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన బిడ్డలయ్యే అధికారం ఇచ్చినాడు. కాబట్టి మనం ఆయనకి ఏం ప్రార్థన చేస్తా ఉన్నాం? అబ్బా నాయన తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన పిల్లలముగా మనకు కావలసినవన్నీ కూడా ఎవరి ద్వారా అడుక్కుంటా ఉన్నామమ్మా? యేసు నామంలో మనం అడుగుతూ ఉంటున్నాం.
యేసు నామమున మనం అడుగుతా ఉన్నాం. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతము కావాలంటే, నీ కుటుంబంలో ఒక అద్భుతము కావాలంటే, నువ్వు అనేక రకమైనటువంటి సాతాను యొక్క బంధకములలో నుండి బయటకు రావాలని అంటే, ఈ దినమున నువ్వు తండ్రితో సమాధానపరచబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఇదిగో చూడండి, జీవితము చాలా విలువైనటువంటిది. జీవితము చాలా విలువైనటువంటిది. జీవితము ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. యేసు రక్తము కింద మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ రక్తము కింద మనం ఉంటే మనము పరలోక రాజ్యంకి చేరుతా ఉన్నాం. ఆ రక్తమును కనుక ఆశ్రయించినట్లయితే మనలో దేవుడు పరిశుద్ధతను, పవిత్రతను ఆయన కలగజేసేటటువంటి గొప్ప దేవుడు అయించున్నాడు. మరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా మనకు సంపూర్ణమైనటువంటి కాపుదల అనేది మనకు ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. దేవునికి స్తోత్రం. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచిరి. చూడండి, వాక్యం చెప్తా ఉంటుంది, ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరముతో తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. దేవునికి స్తోత్రం. నమ్మినటువంటి వారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని ఉన్నారో, తమ జీవితములను యేసు రక్తంలో కడుక్కొని ఉన్నారో, వారందరూ కూడా మధ్యాకాశంలో దేవుని కలుసుకోవటానికి వారు వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు. మిగిలిన వారందరూ విడవబడతా ఉన్నారు. భయంకరమైనటువంటి భూకంపము, భయంకరమైనటువంటి తెగులు రాబోతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవులారా, ఈ రాత్రికాల సమయంలో గనుక నీ యొక్క ఆత్మీయ జీవితము నులివెచ్చగా గనుక ఉన్నట్లయితే ఆయన తన నోట నుండి మనల్ని ఉమ్మివేసేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఉమ్మివేసేటటువంటి వాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ దినమున యేసయ్య మన కొరకు కార్చినటువంటి రక్తమును బట్టి మనమందరము కూడా ఆయనను మనము స్తుతించేటటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం విడిపించబడినాము. ఏ సమస్యకు నీ మీద అధికారము లేదు. నువ్వు లోతుగా ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీకు దేనికి కూడా, ఈ లోక సంబంధమైనటువంటి వేటికి కూడా నీ మీద అధికారము లేదు. నువ్వు విమోచించబడినావు. అది మరణము, సాతాను క్రియలు, వ్యాధి, బాధ, రోగ, చెడుతనం ఏదైనప్పటికీ నువ్వు విమోచించబడినావు అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున యేసు రక్తము ద్వారా నువ్వు విమోచింపబడినావు కాబట్టి విజయము నీది అని ప్రభు సెలవిస్తా ఉంటున్నాడు. చెప్పండి, నేను యేసు రక్తములో కడగబడి విమోచింపబడినాను. విజయము నాది, విజయము నాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, విజయము, పరిశుద్ధత, సంపూర్ణత ఇవన్నీ కూడా ఈ యొక్క రక్తము ద్వారా దేవుడు మనకిస్తూ ఆయన రక్తము చేత మనల్ని కప్పి ఉంచేవాడుగా ఉన్నాడు. ఆయన రక్తము చేత మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కప్పి ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవులారా, కాపుదల అనేది యేసు రక్తంలోనే ఉన్నది. కాపుదల అనేది యేసు రక్తంలో ఉన్నది. ఈ రాత్రి మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మీద, నా భర్త మీద, నా భార్య మీద, నా పిల్లల మీద, నా ఇంటి మీద, ప్రభా, నాకు కలిగిన సమస్తం మీద నీ రక్తమును ప్రోక్షించు. నా పరిచర్య మీద నీ రక్తాన్ని ప్రోక్షించు ప్రభువా. అపవాది మనలను ముట్టడు, అపవాది మనలను ముట్టడు, అపవాది ముట్టడు. మన తలంపులు చెడుగా ఉన్నాయేమో, తీసుకున్నటువంటి ప్రమాణముల మీద, ఒప్పందముల మీద నిలబడలేకుండా ఉన్నామేమో, ప్రభువా నీ రక్తములో నన్ను నీవు కడుగు, పరిశుద్ధపరచుమని దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తము మనల్ని కడిగి ఏం చేస్తూ ఉందమ్మా? పరిశుద్ధపరుస్తూ ఉంది. యేసు రక్తములో శక్తి ఉన్నది, యేసు రక్తములో కాపుదల ఉన్నది. యేసు రక్తము ద్వారా ఎవరిని జయిస్తూ ఉన్నాం మనము? సాతాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి దేవుడు మన జీవితంలో స్థిరపరచును గాక, ఆయన మాత్రమే మహిమపరచబడును గాక. విన్న వాక్యము మిమ్మల్ని వెంబడించి ఒక్క దినమున మీలో బలమైనటువంటి కార్యము చేస్తుందని నమ్ముతూ ఈ సమయాన్ని ఆత్మదేవునికి అప్పగిస్తూ ఉంటున్నాను. అందరం కూడా 2 నిమిషాలు లేచి నిలబడదామమ్మా. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం.
మధ్యాకాశంలో యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు, ప్రతి చెడు నుండి నువ్వు విడిపించబడినప్పుడు ఆయన నువ్వు మధ్యాకాశంలో నువ్వు కలుసుకొనబోతా ఉంటున్నావు. నీ జీవితము ఇదిగో నీటి బుడగ వంటిదమ్మా. నీ జీవితము అడవి పువ్వు పోలినదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రభు వైపు చూడు. దయచేసి అందరూ మీ 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయండి. మీ 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయండి. అమ్మ 2 నిమిషములు దయచేసి, నేను ఎక్కువ సమయం తీసుకుని 2 నిమిషములు మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రాత్రి నాకు ఒక అద్భుతము కావాలి ప్రభువా. యేసయ్యా, ఇదిగో వాక్యం చెప్పినటువంటి అక్కడ జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నీ రక్తంలో కడగబడినప్పుడు ప్రభా తన భర్తని నువ్వు మార్చినావు, తన కుటుంబాన్ని కట్టినావు నా ప్రభా. దాన్ని మా మధ్య నీ సాక్షి బిడ్డలుగా నువ్వు నిలవబెట్టుకున్నావు ప్రభా. నువ్వు పక్షపాతివి కావు ప్రభా. అదే రక్తము చేత ప్రభా, అదే రక్తము చేత ప్రభా, అదే సిల్వ రక్తము చేత ప్రభా మమ్మల్ని కడుగు ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రభా, నీ యొక్క అభిషేకము మాకు కావాలి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా పరిచర్య మీద ఉంచు ప్రభా, మా కుటుంబంల మీద ఉంచు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి, మా కలిగిన సమస్తం మీద నీ రక్తాన్ని ప్రోక్షించు ప్రభా. దేవా, పాపమున్న భయంకరమైన లోకంలో మేము ఉంటా ఉన్నాం ప్రభా. చెడు విపరీతంగా విస్తరిస్తున్నటువంటి లోకంలో మేము ఉంటున్నాం ప్రభా. అయ్యా, కనికరించు ప్రభా. నీ సిలువను మేము ఆశ్రయిస్తా ఉన్నాం ప్రభా. ప్రభా, నీ సిలువను మేము ఆశ్రయిస్తా ఉంటున్నాం ప్రభా. యేసు నామమున ఈ రాత్రి కాల సమయమున యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శక్తి వెళ్ళడగును గాక. సిలువలో ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తము ఏరుల ఈ స్థలమందు ప్రవహించును గాక. ప్రతి జీవితమును ఆ రక్తము కడుగును గాక, పరిశుద్ధపరచును గాక, పవిత్రపరచును గాక. ఆ రక్తము ప్రతి ఒక్కరిని కవర్ చేయను గాక. ఓ ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆ రక్తము ఒక దినమున ఇదిగో నిన్ను